Garuda Express, an international courier service. ఏదో కాలక్షేపానికి మాత్రమే రాజకీయాలు చేస్తుంటారు. అటువంటి వారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటారంటున్నారు కొందరు విమర్శకులు. సినిమాల మధ్య గ్యాప్లోనూ లేదంటే సినిమా షూటింగుల్లో విసిగిపోయినప్పుడో పవన్ మీడియా ముందుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడేస్తారు. అది కూడా వద్దనుకుంటే ట్విట్టర్లో ఓ ట్వీట్ పాడేస్తారంటున్నారు విమర్శించేవారు. ఇప్పటి వరకు పవన్ రాజకీయమైతే ఇదే పద్ధతిలో ఉన్నదన్నది విమర్శకుల మాటల్లో కనబడుతున్న వాస్తవం. రాజకీయాలను చాలామంది సీరియస్గానే తీసుకుంటారు. సామాన్య జనాలకు మాత్రం రాజకీయమంటేనే రోతలాగా తయారైపోయింది. అయితే రెండు వర్గాలకు చెందిన మరికొందరుంటారు. వారికి రాజకీయాలంటే సరదా, ఏదో కాలక్షేపానికి మాత్రమే రాజకీయాలు చేస్తుంటారు. అటువంటి వారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉన్నారా? సినిమాల మధ్య గ్యాప్లోనూ లేదంటే సినిమా షూటింగ్లో విసిగిపోయినప్పుడో పవన్ మీడియా ముందుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడేస్తున్నారా? మరి ట్విట్టర్లో ఓ ట్వీట్ ఎందుకు పాడేస్తారు? వీటన్నిటికీ సమాధానం కాలమే. ఇప్పటి వరకు పవన్ రాజకీయమైతే ఇదే పద్ధతిలో ఉన్నదన్నది వాస్తవం. ఇప్పుడిదంతా ఎందుకంటే నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల అభ్యర్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ రాయలసీమ పరిరక్షణ సమితితో పాటు మరికొన్ని చిన్నాచితకా పార్టీలు కూడా అభ్యర్థులతో నామినేషన్లు వేయించాయి. పోలింగ్ తేదీ కూడా దగ్గరకు వచ్చేస్తోంది. ఇంతవరకు నంద్యాల ఎలక్షన్లపై మాట్లాడనది ఒక్క పవన్ మాత్రమే. ఎన్నికల్లో పోటీ చేయడం, చేయకపోవడం పూర్తిగా పవర్ స్టార్ ఇష్టమే. అందులో ఎవరికీ ఎటువంటి సందేహం అక్కర్లేదు. యావత్ దేశం దృష్టి ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికపై ఉందనడంలో సందేహం లేదు. అటువంటిది ప్రశ్నించడానికే ఓ రాజకీయ పార్టీని పెట్టిన పవన్ మాత్రం మాట్లాడడం లేదు. పైగా పోయిన నెలలో ఉద్దానంపై చంద్రబాబు నాయుడుతో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల్లో నంద్యాలపై ప్రకటన చేస్తానంటూ చెప్పారు. చెప్పి కూడా దాదాపు 10 రోజులవుతోంది. మళ్లీ ఇంతవరకు ఎక్కడా శబ్దం లేదు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి గెలుపు అంత ఈజీ అయితే కాదు. గట్టిగా మాట్లాడితే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేసిన 2 పర్యటనలు కూడా టీడీపీకి ఇబ్బందినే తెచ్చిపెట్టాయి. దాంతో టీడీపీ నేతలందరూ ఇప్పుడు పవన్ వైపే చూస్తున్నారు. పైగా నియోజకవర్గంలో పవన్ సామాజిక వర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. అందుకే మిత్రధర్మంగా పవన్ వచ్చి తనను ఆదుకుంటారని ఎదురుచూస్తున్నారు. కనీసం టీడీపీకి మద్దతుగా ఇంతవరకు ఓ ట్వీట్ కూడా లేదు. ముక్కుసూటిగా వెళ్లే పవన్కు ఇంకా రాజకీయ రంగు అంటలేదు. రాజకీయాలు తెలియని పవన్ నుండి నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీ నేతలకు ఇంతవరకు ఎటువంటి కబురు అందలేదు. అసలు వస్తాడో రాడో కూడా అర్థం కావడం లేదు. వస్తే అక్కడి తెలుగుదేశం పార్టీకి మహాబలం.